అందరికి శనార్థులుల్లా బాన్స్మర్ ముచ్చట్లతో సిట్టం వచ్చిందంటే ఎరికే కదుల్లా చిత్రమైన ముచ్చట్లు పట్టుకొస్తుందని ఇక ఆలస్యం దేనికి ముందైతే పెద్ద అర్థాలు చూద్దాం పాండ్రి. ఆందోళన చేసిన అంగన్వాడీ ఉద్యోగులు మరి మా డిమాండ్లు ఏమైనా సార్లు ఎమ్మెల్యే గూడకు మైపాల్ రెడ్డి సార్ మీద గరమైతున్నారు నేతలు. మా మీద మీ పెత్తనమేంటి అంటున్నారు. 63 సంవత్సరాల కాకాని చూసి బహువా అంటున్నారు జనం. మరి ఆయన బాడీ ఉన్నది గంతగనం. బడి పంతులు పోతుంటే కంటసరి పెడుతున్నారు పిల్లలు. మీరు ఎందుకు అట్లా పోతున్నారు సారు? నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇక జనాలందరి కోసం ఒక మంచి శుభవార్త అయితే తెచ్చిండుల్లా. మరి ఇక మంచి ఆర్తి ఏందంటే 1,00,000 రూపాయల రుణమాఫీ చేసిండు. ఇట్లా రుణమాఫీ చేసుడుతోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ ఇక జనాలందరూ రేవంత్ రెడ్డి సారు చిత్రపటానికి పూలమాలలేసి పాలాభిషేకాలు చేసుకుంటా సంబరాలు చేసుకున్నారు పోండ్రి. ఇచ్చిన మాట ప్రకారం మాట ఇస్తే నెరవేర్చడానిలో కాంగ్రెస్ పార్టీకి ఏది పోటీ లేదు. ఈరోజు వరకు ఎప్పుడు మాట ఇచ్చినా, రాహుల్ గాంధీ మాట ఇచ్చినా, ఎవరిచ్చినా కానీ ఖచ్చితంగా నెరవేర్చే రకంగా ఈరోజు 2 లక్షల రుణమాఫీని ఏకదఫాలో మాఫీ చేసే ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉంది. చారిత్రాత్మకంగా ఇది గొప్ప రోజని కూడా చెప్పుకోవచ్చు. ఈ కాలంలో రైతులకు రుణమాఫీ చేయడం అనేది రైతు అన్నదాతే బాగున్న రోజే అన్ని రకాలుగా బాగుంటుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైతే ఏకకాలంలో 1,00,000 రూపాయల రుణమాఫీ చేసిందో అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని 1,00,000 రూపాయల లోపు ఉన్న రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది. రైతు నాయకులకు అందరికీ రుణమాఫీ 2 లక్షల రూపాయలు, మాట ప్రకారము 2 లక్షల రూపాయలు అందరి రైతులకు ఏ సమస్య లేకుండా అందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుంది. ఇది పకడ్బందీగా రుణమాఫీ ప్రక్రియ పకడ్బందీగా జరగాలని గౌరవ కలెక్టర్ గారు ఆదేశించిన మేరకు జిల్లా వ్యాప్తంగా 47,700 మంది రైతులకు రుణమాఫీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు చరిత్రాత్మకమైన రైతు రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొని లక్షలాది రైతులకి రైతు రుణమాఫీ కార్యక్రమం ఈరోజు విడుదల చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చిండ్రు. ఈ ప్రాంత ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా అది నెరవేరుతుంది అని ఆ మాట ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలా అయినా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంతమంది అడ్డంకులు సృష్టించినా ఒక దశలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. అత్యధిక పార్లమెంట్ స్థానాలు, అత్యధిక శాసనసభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనుగడనే కష్టమవుతుందని చెప్పి అన్నా వాస్తవంగా అది జరుగుతుందని అంచనాకి శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చినా వెనక్కి తిరిగి చూడకుండా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొన్నటిదాకానేమో వానలు పడతలేదని వానదేవునికి జనాలందరూ కూడా జపాలు చేస్తే 2-3 రోజుల నుండి కుండపోత వర్షం అయితే కురిపించిండు. పాపం
మీ కుండపోత వర్షానికి 30 మంది పని చేసుకున్న బతికే జనాలు వరద నీళ్ళల్లో చిక్కుకున్నారు. మరి వాళ్ళు అవస్థలు ఏంటి ఒకసారి చూడుండ్రి. నిన్న మొన్న కురిసిన కుండపోత వర్షానికైతే నదులు వాగులు వంకలు అన్ని ఉప్పొంగి పోయి నీళ్ళని రోడ్ల మీదకైతే వచ్చినాయి కానుల్లా. కొన్ని జాగలనైతే చెరువులకు నదులకు ఆనకట్టలు కూడా దిగిపోయి నీళ్ళని జనవాసాలకు వచ్చినాయి. అట్లా నీళ్ళని ఒకటేసారిగా జనవాసాలకు వచ్చుడుతోటే జనాలందరూ మస్తు ఇబ్బందులు పడ్డారు. ఇండ్లలకు నీళ్ళు వచ్చుడు, నిత్యావసర సరుకులు అన్నీ మునిగిపోవుడు, కార్లు బస్సులు మోటార్ వాహనాలన్నీ నీటిమయం అయిపోవుడు, ఇట్లాంటిదైతే చాలా జరిగినాయి. అయితే ఇప్పుడు కూడా భద్రాద్రి జిల్లాలో అశ్వరావుపేట మండలంలో నారాయణపురం అనే ఊర్లో కూడా వాన బాగా పడుతూనే పెద్దవాగు గేట్లు ఎత్తిర్రంట. అప్పుడే కొంతమంది కూలి పని కోయేటోళ్ళు వాగు దాటుదామని వాగు దాటుతుంటే 30 మంది వరద నీళ్ళలో చిక్కుకున్నారట. ఇది ఎంబటే తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ 30 మంది జనాలను ఎట్లనైనా కాపాడాలని చెప్పి వాళ్ళకి సపరేట్గా బృందాన్ని ఏర్పాటు చేసి 2 హెలికాప్టర్లను పంపించి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది. వీడియో తీసి పెట్టమంటున్నారు అందరూ. పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ లా కొత్త లొల్లులు శురువైనాయి. 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలా మేమందరం సేవలు చేసుకుంటా పోతే నువ్వేందో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి మా మీద పెత్తనం చేస్తే మేమందరం ఊరుకుంటామా అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. పటాన్చెరు కాంగ్రెస్ పార్టీలో జగడాలు శురువైనాయిల్లా. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని సేవలు అన్ని చేసుకుంటా మేము పార్టీలో పనిచేస్తుంటే నీ స్వార్థం ఇచ్చానికి కాంగ్రెస్ పార్టీలో చేరి మా మీద పెత్తనం చేస్తే ఎట్లా అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులైతే అందరు కలిసి ఎమ్మెల్యే మీద పడ్డరు. అసలు ముచ్చట్లకు పోతే మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీని ఇడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిక అయింది కదా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. ఈ గూడెం మైపాల్ రెడ్డి అంట కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మీద లీడర్ల మీద పెత్తనం చేస్తున్నాడంట. ఆ నియోజకవర్గంలో జరిగిన చిన్న మీటింగ్ లో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అందరూ ఆయన మీదకి రివర్స్ అయిన రోళ్ళు. సారు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి పోకుండ్రు సారు. మీరు అంటే మాకు చాలా పాయిరం. మీరు కరిగిపోయే కోవెత్తి లెక్క మా విద్యార్థులందరికీ వెలుగును పంచుకుంటా మీరు కరుమరుగవుతున్నారు. గట్లాంటి మీరు ఇప్పుడు పాఠశాల బదిలీ అవ్వడు మా అందరికి ఇష్టం లేదు సారు అని అనుకుంటా పిల్లలందరూ ఎట్లా బాధపడుతున్నారో చూడుండ్రి సార్ను చూసుకుంటా. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్తు పరాబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అన్న పద్యం మన అందరికీ గుర్తున్నది కదా. చిన్నప్పుడు మనం చదువుకునే బుక్కులలో ఈ పద్యం ప్రతి ఒక్కరు చదువుకొని ఉంటారు కదా. దీని అర్థం ఏంటంటే గురు పరాబ్రహ్మ స్వరూపము, దేవుని కన్నా గొప్ప దైవనుడు గురువు అని దీని అర్థం. గట్లాంటి గురువు 10 ఏళ్ల సంధి పిల్లగాళ్ళందరికీ పాఠాలు చెప్పుకుంటూ వాళ్ళందరినీ మంచి దారిలో తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నాడు సారు. గట్లాంటి సారు ఒకటేసారి బదులై వేరే పాఠశాలకు పోతుంటే అక్కడ ఉన్న పిల్లలందరూ సార్ మీద ఉన్న ప్రేమతోటి సారు మీరు ఎక్కడికి పోవద్దు మన బల్లెనే ఉండండి అని పిల్లగాళ్ళందరూ కన్నీరు మున్నూరై సార్ను బతిమలాడుతున్నారు.
అయినా గురువుని ఇంత మంచిగా ప్రేమతోటి అడిగే పిల్లలు ఎంతమంది ఉన్నారు చెప్పుర్రుల్లా. అయినా ఇప్పుడు పిల్లలు గురువులను గౌరవిస్తున్నారా? ఒకప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పాఠశాలను వదిలిపెట్టి పోతుంటే పిల్లగాళ్ళందరూ బండి కట్టుకొని మరీ ఆ బండిలో రాధాకృష్ణన్ సార్ను కూర్చోబెట్టుకొని తీసుకొని పోయిండ్రు. అట్లాంటి రోజులు మళ్ళీ ఎప్పుడొస్తాయో అనుకునే దినాలలో ఇగో ఇటువంటి మహానుభావుడైన సారు పిల్లలను విడిచిపెట్టి పోతుంటే పిల్లలందరూ ఎట్లా ఆపుతున్నారు చూడు. గది కదా గురు శిష్యుల బంధం అంటే. అంగన్వాడీ ఉద్యోగుల కష్టాలు అంత ఇంత కాదుల్లా, వాళ్ళు పడే కష్టాలు మస్తున్నాయట. మమ్మలను ఈ ప్రభుత్వం అస్సలే గుర్తించలేదు. మా డిమాండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని నెరవేరుస్తలేదని అంగన్వాడీ ఉద్యోగులు కోరుతున్నారట. మన తెలంగాణ రాష్ట్రంలో సత్తిపిండి బళ్ళు అంటే అందరికీ తెలిసినే కదా నుల్లా. అదేనులా అంగన్వాడీ అంటారు కదా, గా అంగన్వాడీ కేంద్రంలో పనిచేసే ఉద్యోగుల కట మస్తు కష్టాలు ఉన్నాయట నుల్లా. ఆ కష్టాల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని సార్లు చెప్పినా ఎన్ని ధర్నాలు చేసినా అర్థమైతలేదని ఇవాళ మళ్ళొక్క మల్క మన హైదరాబాద్ లో ఉన్న మధుర నగర్ లా సత్తిపిండి బళ్ళ పనిచేసే ఉద్యోగులందరూ ఆందోళనకు దిగిరుల్లా. మమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, లేకపోతే మంచిగుండది. మా అంగన్వాడీలకు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇచ్చి మమ్మలను ప్రోత్సహించాలని వాళ్ళందరి ఎలా ధర్నా చేపట్టిర్రు. అయినా నిజమే కదా సార్లు, వాళ్ళ కష్టాలను కూడా పట్టించుకొని వాళ్లకు అడిగిన డిమాండ్లను నెరవేరుస్తారనే అందరూ అనుకుంటున్నారు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి సారు కాంగ్రెస్ పార్టీ మీద అట్లనే రేవంత్ రెడ్డి సార్ మీద మస్తుగా గర్వం అవ్వకుండా 31,000 కోట్ల రూపాయలని చెప్పి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోజు ప్రజల్ని మోసం చేసి రైతు బంధువును ఎగ్గొట్టే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని మాట్లాడుతున్నాడు. మరి ఈ ముచ్చట్లేందో ఒకసారి మనం కూడా విందాం పాండ్రి. నేను గనక అధికారంలోకి వస్తే 7,500 ఎకరానికి ఇస్తా అని చెప్పిన ఈ పెద్ద మనిషి తెలంగాణ ప్రజలందరికీ 31,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి కేవలం 6,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. ఇదంతా కేవలం రైతు బంధును ఎగ్గొట్టడానికే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుట్ర. రైతులందరికీ జూన్ జూలై వానాకాలంలో వేయాల్సిన రైతు బంధు ఇంకా ఎందుకు వేయలేదు అని అనుకుంటా పల్ల రాజేశ్వర రెడ్డి సార్ అయితే కాంగ్రెస్ పార్టీ మీద మస్తు గరం అయికుంటూ మాట్లాడుతుండుల్లా. అబద్ధాల అసత్యాలతో 31,000 కోట్లు అని చెప్పి 6,000 కోట్లు ఇచ్చి ఇవాళ రైతు బంధుని ఎగబెట్టి ఎట్లిచ్చిన అది కూడా 13వ విడత రైతు బంధు రైతు భరోసా ఇస్తామన్నారు. 7,500 రూపాయలు ఇస్తామన్నారు. డిసెంబర్ 9 కంటే ముందు మాట్లాడుతూ మీరు ఇవాళ తీసుకుంటే 5,000 ఎకరానికి, నేను వస్తే 7,500 రూపాయలు ఇస్తా అన్నాడు. 7,500 ఎకరాన్ చొప్పున దరిదాపుగా 1,50,00,000 ఎకరాలకు ఎంత అవుతుంది? దరిదాపుగా 12,500 కోట్ల రూపాయలు అవుతుంది. ఎక్కడికి పోయినాయి? రైతు బంధు ఎందుకు ఇవ్వలే? రైతు భరోసా రూపంలో ఇస్తున్నారు కదా, పేరు మార్చుకున్నావు ఓకే. రైతులకు జూన్ జూలైలో వానాకాలంలో వేయాల్సిన రైతు భరోసాను ఎందుకు వేయలే? ఈ కాకకు 63 సంవత్సరాలు అయినా కూడా 23 సంవత్సరాల పడుచు పోరన్ కంటే ఏం తక్కువ కాకుండా ఎంత గట్టిగా బలిష్టంగా ఉన్నాడో చూడుండ్రి. అయితే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ బాడీ బిల్డింగ్ పోటీలు తమిళనాడు రాష్ట్రంలో పెట్టిండ్రు. ఈ పోటీకలల్లా ఈ కాక చేసే స్టెప్పులు మస్తు వైరల్ అయినాయి. ఒకసారి మీరే చూడుండ్రి.
బాబా ఈ కాకం చూడురుల్లా ఇంత గట్టిగా చింతపిక్కవులుగా ఉన్నాడు. ఆ కండలు ఆ కథ కార్ఖానా చూస్తుంటే మంచి పేద పైల్వాన్ లెక్కనే కొడుతున్నాడు గానుల్లా. చూడురు ఇక బాడీ ఎంత స్టిఫ్ గా ఎంత గట్టిగా స్టిల్ లెక్కన ఉన్నది కదా. అయితే ఈ కాక పేరు జయరామన్. ఈ కాకకు 63 సంవత్సరాల వయసు ఉంటది. ఈ వయసులో కూడా ఇంత మంచిగా కసరత్తులు చేసుకుంటే బాడీ బిల్డింగ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే మొన్న జరిగిన ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీలా ఈ కాకసుత పాల్గొని అందరిని ఆశ్చర్యపరిచిండు. ఆయన వేసే స్టెప్పులు ఆయన బాడీని చూసి అందరు వా వా క్యా సీన్ హై అని అంటున్నారు. మరి గట్లుంటది ఈ కాకతోటి. పాపముల్లా ఈ సమాజంలో ఆడదానిగా పుట్టుడే శాపంగా మారిందనుకుంటా. ఎందుకంటే బయట ఆడోళ్ళ పరిస్థితి గట్లున్నది. కొంతమంది అవారగా తిరిగే రౌడీ షీటర్లు కత్తులు చాకులు చూపించి ఆడపిల్లల మీద పడి వాళ్ళ కామదాహాన్ని తీర్చుకుంటున్నారు. ఒకసారి మీరే వినుండ్రి. రోజు రోజుకు అమ్మాయిల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. పోలీసులు రాజకీయ నాయకులు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా రౌడీ మూకలైతే అసలే ఆగుతలేరు. ఆడోళ్ళు కనిపిస్తే చాలు వాళ్ళని ఎట్లా డ్రాప్ చేయాలో, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళని ముగ్గులకు ఎట్లా దించాలి అనే వాటి మీద దృష్టి పెట్టి ఈ రౌడీగాలు వాళ్ళని కత్తులతోటి బేరించి అతి కిరాతంగా మానవత్వం లేకుండానే వాళ్ళ మీద పడి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సేమ్ గిట్లనే జరిగింది. వినయ్ అనే రౌడీ ఒక మహిళ మీద అత్యాచారం చేసిండు. నెల్లూరు జిల్లా గూడూరులో కాలేజీకి వస్తున్న ఒక అమ్మాయిని వినయ్ రౌడీ సీటర్ కత్తితోటి బేరించి బలవంతంగా ఆటోలకు గుంజుకొని పోయి అత్యాచారం చేసిండు. వాడు అట్లా అమ్మాయి పైన అత్యాచారం చేసేసరికి అమ్మాయి మనస్తాపానికి గురై సమాజంలో నేను బతకొద్దని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందంట. ఆమెను హాస్పిటల్ కి తీసుకుపోయి ఆ వినయ్ అనే రౌడీ సీటర్ మీద కేసు నమోదు చేసిరంట పోలీసులు. చూసి రానోళ్ళ సమాజంలో ఎట్లాంటి ఘోరాలు జరుగుతున్నాయో జర ఆడపిల్లలు ఉన్నోళ్ళు జర జాగ్రత్తనుల్లా. ఎందుకంటే ఆడపిల్లలు బయటికి పోయేటప్పుడు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు రోడ్ల మీద గిట్లాంటి రౌడీ ముక్కలు చాలా మంది ఉంటారు. ఇలాంటి ఆడపిల్లల మీద అగాధ్యాలు ఈ జరిగితే మటుకి ఏ ఒక్కరికైనా అందరూ మిగతా వాళ్ళకు రిమైనింగ్ పీపుల్ కూడా షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లల మీద మరి జరిగితే మటుకి ప్రత్యేక కోర్టులతో వారిని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ మీద షార్ట్ షీట్ ఫైల్ చేయడం, మన ఫోరెన్సిక్ సంబంధించిన ల్యాబులు కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం, ఇమీడియట్ గా షార్ట్ షీట్ ఫైల్ చేసి శిక్షలు వేధించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పైనుంచి అధికారులు మాకు తెలియపరిచారు. ఆ విధంగా చేస్తాము. వారి మీద సీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా 2 కేసులో ఇన్వాల్వ్ పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తాము. అందువల్ల ఇలాంటి ఆడపిల్లల మీద గాయత్యాలు జరుగుతున్నప్పటికీ చాలా సీరియస్ గా మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి మా పై అధికారుల నుంచి అధికారులు ఆదేశాలు ఇవ్వడమైంది. అందువల్ల జాగ్రత్తగా వీరి పని వాళ్ళు చేసుకోవాలి తప్పితే ఆడపిల్లల జోలికి వెళ్లి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని పడైపోవద్దని చెప్పి మీ ద్వారా యువతకి ఇవాళ కాంగ్రెస్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు సారు, దుద్దిల శ్రీధర్ బాబు సారు, పొన్నం ప్రభాకర్ సార్లు పెద్దపల్లి జిల్లాల 1,56,00,000 రూపాయలతోటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిందట. మరిగా ముచ్చట్లేందో ఒకసారి చూద్దామా. నిరుపేద ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండి మెరుగైన వైద్య చికిత్స చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. అయితే ఈ మంచి పనికి తుమ్మల నాగేశ్వరరావు సారు, దుద్దిల శ్రీధర్ బాబు సారు, పొన్నం ప్రభాకర్ సార్లు అయితే శ్రీకారం చుట్టిర్రు. కొంతమంది నిరుపేద ప్రజలు సరైన వైద్యం సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం 1,56,00,000 రూపాయలతోటి పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం కోలన్పాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామంలో నివసించే జనాలందరికీ కార్పొరేట్ వైద్యం అందించేటట్లు కృషి చేస్తాం. గట్లనే రాబోయే రోజులలో వైద్య వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని సార్లు చెప్పిర్రు. గతంలో కంటే శస్త్రచికిత్సలు మంచిగా చేసే పని కూడా చేస్తున్నామని అన్నారు. ఇక గివ్వుల్లో ముచ్చట్లు మళ్ళా కొత్త ముచ్చట్లతో సిట్టమ్మ మళ్ళా కలుస్తుంది. అంతవరకు ఉంటామల్లా.